అమ్మా టిఫిన్ పెట్టమ్మా. ఓహో కొత్త కాపురమా? ఏమి టిఫిను? కనపట్ల ఇడ్లీలు. కనపడుతుంది. నువ్వే చేసావా? నేనే అనుకున్నానులే, సైజ్ చూడగానే అర్థమైంది. నోట్లో పెట్టుకోండి పేరు పెడతారంటే నేను నోట్లో పెట్టుకోవాలా? నేను నోట్లో పెట్టుకోవాలా? నోట్లో కాకపోతే చెవులో పెట్టుకోండి. ఇదే మా అమ్మ అయితే మేమైతే ముక్కలు పెడుతుందా? అసలు ఏంటి మీ ఉద్దేశం? పడగద్ద నేను దేని పడికిరానా అని కొస్తావనుకో. మా వదినికి మా గొప్ప బహుమానం తీసుకొచ్చాను. వదినా ఈ సంచులో ఏముందో చెప్పుకో చూద్దాం. ఏమిటి సున్నుండలా? కాదండి, కిచిడీ బియ్యం అయి ఉంటాయి. నువ్వు గుట్టు పెరుమాళు కిరక. వదినా నువ్వు చెప్పుకోలేవని నాకు తెలుసు. ఇదిగో బాబు, ఇది రుద్రాక్షమాల. ఇప్పుడప్పుడే వీటితో నాకు పని లేదు, తీసుకో. కాఫీ తీసుకోండి అత్తయ్య. అబ్బాయి టిఫిన్ చేశాడా అమ్మా? చేస్తారు అత్తయ్య. అత్తయ్య అబ్బాబ్బాబ్బా మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తారు అత్తయ్య. ఇన్నేళ్ళుగా లభించాడు గాని చిన్నపిల్లాడు కంటే అన్నీ అనుకోండి. ఇవాళ టిఫిన్ పెడితే ఏమన్నారు తెలుసా? రోజు మా అమ్మే పెట్టేది అమ్మేది అన్నారు. ఇవాళ నుంచి మీ అమ్మగారు రారు, నేనే పెడతాను తినండి అన్నారు. ఏంటి నేనే తినాలా? మా అమ్మ అయితే తినిపించేదంటూ మారం చేశారు. నాకు తిక్కరేగింది. తింటే తినండి లేకపోతే లేదంటే ఒక్క కసురు కసరాను మాట్లాడుకుంటూ తిని వెళ్ళిపోయారు అంతే. మీరేం కంగారు పడకండి అత్తయ్య, 4 రోజుల్లో మీ అబ్బాయి మనిషిని చేస్తాను. కాఫీ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య మన వంటింటి పద్ధతి ఏం బాలేదు. ఇంకా పాతకాల పద్ధతులు, గొట్టం పెట్టి ఊదుకోవడాలను, విసురుగారు పెట్టి విసురుకోవడాలను చచ్చ ఏం బాలేదు. ఇప్పుడు అందరూ గ్యాస్ పొయ్యి అత్తయ్య. ఆఫ్టర్ ఆల్ 3000 మనం కావాలనుకుంటే 3 నాటికల పోయి మన ఇంట్లో ఉంటుంది. మీ అబ్బాయి చెప్పి తెప్పిస్తాను. కాఫీ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య వంటని సరుకులు ఇవ్వాలి, సామాన్ కూడా తాళాలు తీసుకెళ్తానే. అయ్యో మర్చిపోయాను అత్తయ్య. వాళ్ళు ఏం కూరమంటారు? మార్కెట్ నుంచి మాంసం తెప్పించినా, మరి చేపలు తెప్పించినా? చేపలు అయితే బెటర్. కాఫీ తీసుకోండి అత్తయ్య, వస్తాను. నాకు చాలా పనులు ఉన్నాయి. వదినా ఇప్పుడైనా ఇవి తీసుకుంటారా? అమ్మా చూడబోతే నాకు ఈ చెక్క బల్లకి ఈ త్రికోణానికి కూడా ప్రమాదం వచ్చేట్టుంది. కోడలు గారికి తమరే గట్టిగా రికమెండేషన్ చేసి మమ్మల్ని కాపాడాలి. పెట్టరా త్రికోణం. అత్తగారి పెత్తనం పోయి కోళ్ళ గారి పెత్తనం వచ్చింది. వివాహ భోజనంబు ఎంతైనా వంట కంబు వియాల వారి విందు ఇదిగో చిత్రమ్మ గారు, మీకు ముందే చెప్పాను, ఈ ఇంట్లో నా ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలంలో పెద్దమ్మ గారు ఎప్పుడు అయ్యవారు అని ఎంతో మర్యాదగా పిలిచేవారే గాని ఇలా మారు పేలదో ఎప్పుడు పిలవలేదండి. నేను అలా పిలుస్తానయ్యా, పలికే పలుకులు ఎత్తలేదు. ఏం కొనవాళ్ళ కూర? సొరకాయ కూర, బెరకాయ పప్పండి. కూరలో ఉప్పు కారం వేయటం చేత కాదు గాని నీ మొహానికి ఒక ఫ్యాన్ ఒకటి. అక్కడే దెబ్బతిన్నారు. నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల్లో ఈ ఇంట్లో ఉప్పు కారం అంతకంటే ఎక్కువ ఎప్పుడు పడలేదండి. ఇప్పుడు పడాలండి. కుదరదండి. ఎందుకండి? పెద్దమ్మ గారు అంతకంటే ఉప్పు కారం ఎక్కువగా తినరండి. మా ఆయన తినాలండి, అందుకని మీరు వేయాలండి. అది కుదరదండి. ఏమండి? ఈ ఇంట్లో ఏ మార్పు జరగాలన్నా పెద్దమ్మ గారే స్వయంగా చెప్పాలండి. ఇప్పుడు చిన్నమ్మ గారు నేను చెప్తున్నాను, ఇక్కడ నుంచి బీరకాయ వేపుడు, పొట్లకాయ వేపుడు మానేసి కాకరకాయ వేపుడు, ఉప్పు కారం బాగా దట్టించి ఉండాలి. ఏంటి? ఉప్పు కారం కాకరకాయ, కాకరకాయ ఉప్పు కారం, ఉప్పు కారం కాకరకాయ. అడుగు పెద్దమ్మ గారు వచ్చారు, వారిని అడగండి. ఏమిటయ్యేవారు పని మానేసి కబుర్లు పెట్టి కూర్చున్నారు? అదే ఏమీ లేదండి. చిన్నమ్మ గారు ఏమంటున్నారంటే ఇవాళ వంట ఏం చేస్తున్నారు? మరేమోనండి, నేనేమోనండి చక్కగా పాలు పోసి సొరకాయ కూర, బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నానండి. కానీ చిన్నమ్మ గారేమో ఉప్పు కారం బాగా దట్టించి కాకరకాయ వేపుడు. ఎవరో చెప్పింది చేయడానికి కాదు ఇక్కడ మిమ్మల్ని పెట్టుకున్నది, నేను చెప్పింది చేయడానికి. చిత్తమ్మ, ఈ ఇంటికి ఎంతో మంది వస్తుంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు చెప్పారని ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ ఇంటి పద్ధతుల్ని మార్చడానికి మీరెవరు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావమ్మా? ఊరికి వచ్చా అత్తయ్య. చూడమ్మా, నువ్వు ఈ పనులేవి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి పనికి మనుషులున్నారు, వాళ్ళ అజమాయిషీ చేయడానికి నేనున్నాను. నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా. ఆగమ్మా, ఏవి ఆ తాళాలు? ముందు వాటిని కళ్ళకద్దుకో. ఇవి ఈ ఇంటి భోగభాగ్యాలకి గుర్తు. వీటి బరువుని
నీలాంటి వాళ్ళు మొయ్యలేరు. మళ్ళీ ఎప్పుడు వీటిని తాకడానికి ప్రయత్నించు. వెళ్ళు. చిత్ర చిత్ర అమ్మా భోంచేసావా అమ్మా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు పెట్టకుండా ముందుగా నేను ఎప్పుడూ తినలేదు. రా భోంచేద్దాం. చిత్రేదమ్మా? ఏరా, నేను పెడితే తినకూడదనుకున్నావా? అబ్బే అదేం లేదమ్మా. ప్రభు, నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నానురా. ఎంతో మంది తల్లి కొడుకుల్ని చూశాను. పెళ్ళాన్ని రాగానే తల్లిని కాలదని పోయేవాళ్లే ఎక్కువ. నా కొడుకు అలాంటి వాడు కాదని ఇంతకాలం నమ్ముతూ వచ్చాను. నీ నమ్మకాలు ఎప్పుడూ అబద్ధాలు కావు. నేనెప్పటికీ నీ కొడుకునేనమ్మా. నిన్నటిదాకా నువ్వు నా కొడుకువి మాత్రమే. ఇప్పుడు ఒక ఆడపిల్లకి భర్తవి. కొత్త మనుషులు, కొత్త మనస్తత్వాలు, మనలో మార్పులు తీసుకురావడం సహజమే కదా. అమ్మా, చిత్రం మీద నీకేమైనా అనుమానమా? ఎవరి మీద నేను అనుమానపడ్డం లేదు బాబు. నీ జాగ్రత్తలో నేనుండమని హెచ్చరిస్తున్నాను. మారిన పరిస్థితులు నీలో ఏ మార్పులు తీసుకురాకుండా నువ్వెప్పుడూ నా బిడ్డగానే ఉండాలని కోరుకుంటున్నాను. చిత్ర నీ మనసుకేదో కష్టం కలిగించినట్టుంది. అసలు ఏం జరిగిందమ్మా? అది నాకేం కష్టం కలిగిస్తుందిరా. కాకపోతే కొంచెం తొందరపాటు, చపలత్వం ఎక్కువ. తనేం చేస్తుందో తనకే తెలియడం లేదు. ప్రభు, ఆ పిల్లకి ఇల్లు కొత్త. తన హద్దులేమిటో తనకు తెలియవు. కొత్త పెళ్ళాం కదా అని మోజులో పడిపోక ఆ పిల్లకి కాస్త మంచి చెడ్డ నేర్పి దారిలో పెట్టు. పాపం వదిన నోటంటే తిట్లు కూడా దేవుల్లాగే వినబడతాయి. చూడు బాబు, మీ అమ్మకి చెప్పడం చేత కాదు. నీ పెళ్ళం గొప్ప గడుస్తుంది. దాని మాయలో పడిపోయి తల్లిని అలక్ష్యం చేయడం తప్పు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నాయనా, మగాడి ఇంటికి వస్తే పెళ్ళం జోబులు చూస్తుంది, తల్లేరా బిడ్డ కడుపు చూసేది. అరే భార్యామణి గారు అలకపాన్పు మీద ఉన్నారే. చిత్ర, నోనో సత్య, నీ కోపం తగ్గేలా పరిచర్యలు చేయడానికి ఇక్కడ పరిచారికలు ఎవ్వరూ లేరే, నేను తప్ప. చల్లదనం కోసం వింజామర్లు పెట్టి విసరమంటావా? లేక కోపంతో కందిపోయిన నీ సుతిమెత్తని పాతాల్ని నా కరుకు హస్తాలతో పిసకమంటావా? చాలండి. అమ్మగారు మాటలతో వీపు వాసినట్టు బాటలు పెట్టారు. కొడుకు గారు అమృతాన్ని రాద్దామని వచ్చారా? ఇట్టండి. చిత్త మహారాణి, ఏమిటి సెలవు? ఏమండి, నేను మీకు మందు పెట్టేదన్నా. నా హద్దులో నేను ఉండాలా? మీరు నన్ను దోల పెట్టాలా? అసలు దోల పెట్టాల్సిన తప్పు నేనేం చేశాను? పాపం పెద్దవాడ ఇంతకాలం ఈ సంసారాన్ని ఇది అలసిపోయింది. ఇప్పుడు కోడల పిల్ల నేను వచ్చాను కదా, అన్ని పనులు ఆవిడ శ్రమ లేకుండా చేస్తే సంతోషపడుతుంది అనుకున్నాను. కోపం వచ్చింది, వద్దండి. నోరు మూసుకున్న మోరు పడుకున్నాను కదా, అసలు వచ్చిందట. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట ఉందండి మీ అమ్మ. మగాడి ఇంటికి వస్తే పెళ్ళాం జోబులు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుందా? అంటే నేనేమో మీ జోబులు చూసేదాన్ని, మీ అమ్మాయి మీ కడుపు చూసేదనమాట. సరే, రేపటి నుంచి మీ కడుపు మీ అమ్మగా చూపించుకోండి పోండి. చిత్ర, నన్నేం చేయమంటావో చెప్పు. మా అమ్మ నాకు దైవంతో సమానం. ఆవిడ మనసుకు కష్టం కలిగితే నేను సహించలేను. ఆవిడికి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకున్నాను. అందుకే ఈ రుసరుసలు. కాస్త సర్దుకొని ఆవిడికి అనుకూలంగా నడుచుకోకూడదు చిత్ర? అయ్యో అమ్మా, తలనొప్పి. అమ్మా అమ్మా. ఏమండి, తలనొప్పిగా ఉందా? ఎక్కువగా ఉందా? అమృతాంజనైనా? అమృతాంజనంతో తగ్గే నొప్పి కాదు ఇది. బాబా